హలో డెవలపర్స్. లాస్ట్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసినాం. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం అండర్స్టాండ్ చేద్దాం. చాలా ఇంటర్వ్యూస్ మీకు అడుగుతారు, వాట్ ఈస్ ఎక్మా స్క్రిప్ట్, లేకపోతే ఈఎస్ కూడా అంటారు. ఓకే, అసలు ఏంటి ఈసీ? ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక డాక్యుమెంటేషన్ ఉంది. ఎక్మా స్క్రిప్ట్ డిఫైన్స్ వాట్ ఈస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ షుడ్ లైక్. ఓకే, సో మీనింగ్ ఏంటిది అసలు? సో ఇది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంది. సో ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏదైనా టాపిక్స్ మనం యాడ్ చేయాలి, అండ్ టాపిక్స్ యాడ్ చేస్తే కూడా ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఆ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేయాలి, దానికి ఒక స్టాండర్డ్ సెట్ చేసిండు. ఓకే, సో ఆ స్టాండర్డ్ కి వాళ్ళు ఏం చెప్పిండంటే ఒక నేమ్ యాడ్ చేసిండు, దానికి ఎక్మా స్క్రిప్ట్. సో కొన్ని టైమ్స్ తర్వాత ఇట్లాంటి ఎడిషన్ స్టార్ట్ అయింది, వర్జన్ స్టార్ట్ అయింది. ఎక్మా స్క్రిప్ట్ 1, 2, 3, 4, 5, 6 అండ్ ప్రెసెంట్ గా 2016 లో ఓకే ఇది 7th వర్జన్ ఉంది. ఓకే, సో ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ పర్టికులర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, ఈ థియరిటికల్ ఫైల్ ఉంది, మొత్తం ఒక 586 పేజెస్ పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఇది కూడా మీరు ఫ్రీ ఉంటే మీరు ఈ అన్ని పర్టికులర్ అండర్స్టాండ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు మీరు, ద ఎక్మా స్టాండర్డ్ డిఫైన్స్ ద ఎక్మా స్క్రిప్ట్ 2016 లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద 7th ఎడిషన్ ఆఫ్ ద ఎక్మా స్క్రిప్ట్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది 1997 లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఏదైనా పర్టికులర్ ఓకే మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం జనరల్ పర్పస్ కోసం. ఓకే, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఒక క్వశ్చన్ ఉంది. చాలా ఇంటర్వ్యూస్ ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు మీకు. ఓకే, వాట్ ఈస్ ద జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో సింపుల్ ఆన్సర్ ఉంది, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రెస్ట్రిక్టెడ్ ఫర్ ఎ వన్ పర్టికులర్ డొమైన్. డొమైన్ అంటే ఏంటి అసలు? దీనికి మీనింగ్ ఏముంది? వెబ్ అప్లికేషన్ ఇస్ ఎ వన్ డొమైన్, మొబైల్ అప్లికేషన్ ఇస్ ఎ వన్ డొమైన్, గేమ్ అప్లికేషన్ ఇస్ ఎ వన్ టైప్ ఆఫ్ డొమైన్, డెస్క్టాప్ అప్లికేషన్ ఇస్ ఎ వన్ డొమైన్, డేటా అనలిటిక్స్ ఇస్ ఎ వన్ డొమైన్. ఓకే, సిమిలర్ గా డేటా సైన్స్ ఒక డొమైన్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఒక డొమైన్ ఉంది. సో ఏదైనా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే డొమైన్ కి యూజ్ చేస్తలేం, మనం మల్టిపుల్ డొమైన్స్ కి మనం యూజ్ చేస్తున్నాం. లైక్ సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది. సో ఇట్లాంటి లాంగ్వేజెస్ మనం మల్టిపుల్ డొమైన్స్ కి యూజ్ చేస్తున్నాం. సో అట్లాంటి పర్టికులర్ లాంగ్వేజెస్ కి ఓకే మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కి మనం ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాం. సో సేమ్ థింగ్ జావా స్క్రిప్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిండు, టైప్ స్క్రిప్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిండు. దానికి స్క్రిప్టింగ్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. దానికి మనం డెస్క్టాప్ అప్లికేషన్ లో, వెబ్ అప్లికేషన్ లో, మొబైల్ అప్లికేషన్ లో మనం ఈ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, కోడ్ ఎంబెడ్ చేస్తున్నాం. సో ఎట్లా బిహేవ్ చేయాలి, కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా రాయాలి, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉండాలి, కాన్సెప్ట్స్ ఉండాలి, అండ్ కాన్సెప్ట్స్ యాడ్ చేస్తే కూడా ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ లో ఏమేమి థింగ్స్ మెన్షన్ చేయాలి, కీవర్డ్స్ ఎన్ని మెన్షన్ చేయాల్సి, ఐడెంటిఫైర్స్ ఎట్లా వర్క్ చేయాలి, ఐడెంటిఫైర్స్ ఎన్ని ఉండాలి, ఓకే డేటా టైప్స్ ఎన్ని ఉండాలి, ఓకే డేటా టైప్స్ గురించి కీవర్డ్స్ ఏమేమి అటాచ్ చేయాలి. సో ఇవి అన్ని వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేసిండు. ఆ స్టాండర్డ్ కి మనం ఏమంటాం? ఎక్మా స్క్రిప్ట్. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈఎస్ కూడా అంటారు మీకు. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద ఈఎస్? వాట్ ఈస్ ఈఎస్? వాట్ ఈస్ ఎక్మా స్క్రిప్ట్? సో సింపుల్ గా ఇదే ఆన్సర్ చెప్పేసింది. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ గురించి అండర్స్టాండ్ కొన్ని 1 to 3 వీడియోస్ తర్వాత మనం ప్రాక్టికల్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, సో ఈ అన్ని పర్టికులర్ మీకు డాక్యుమెంటేషన్ ఈ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో ఇవి యాడ్ చేస్తా, డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి.